హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఎస్బీఐ లాగిన్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే ఎలా రికవరీ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు టాపిక్కి వెళ్తాం, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇందుకోసం మీరు మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. నేను నా మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఎస్బీఐ లాగిన్ పేజ్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటాను. డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే కొంచెం క్లియర్గా వ్యూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే లాగిన్ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, ఆ లాగిన్ అనే ఆప్షన్ దగ్గర టచ్ చేస్తున్నాను. టచ్ చేసినది ఈ విధంగా వస్తుంది. కింద చూస్తే కంటిన్యూ లాగిన్ అనేది టచ్ చేస్తాను. అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఫర్గెట్ అని ఉంది సార్ కిందన. ఇక్కడ ఫర్గెట్ లాగిన్ పాస్వర్డ్ ఉంది, అక్కడ టచ్ చేయండి. యూజర్ నేమ్ మర్చిపోయినా సార్ అలాగే టచ్ చేయాలి. అప్పుడు ఈ పేజ్కి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పేజ్లో ఇక్కడ చూడొచ్చు మీరు ఫర్గెట్ మై లాగిన్ పాస్వర్డ్ ఉంది. రైట్ సైడ్లో టచ్ చేసినట్లయితే ఇక్కడ అడుగుతుంది మీకు యూజర్ ఐడినా పాస్వర్డ్ అని. యూజర్ నేమ్ అయితే యూజర్ నేమ్ అని సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ సిఫ్ నెంబర్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ సిఫ్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బుక్ మీద ఉంటుంది. ప్రతి ఒక్కరికి సిఫ్ నెంబర్ అనేది తప్పనిసరి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే పేరుతో 2-3 ఎస్బీఐ అకౌంట్లు ఉండొచ్చు. అందువల్ల సిఫ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మన యొక్క పర్ఫెక్ట్గా మనం ఏ అకౌంట్లో మర్చిపోయామో ఆ అకౌంట్ అనేది రికవరీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఆ అకౌంట్లో సిఫ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు తర్వాత కలుస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు సిఫ్ నెంబరు, కంట్రీ కోడ్ ఇండియా, నెక్స్ట్ మొబైల్ నెంబరు, నెక్స్ట్ కింద క్యాప్చా, ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ టచ్ చేశాను. సబ్మిట్ అనే ఆప్షన్ టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మన ఓటీపీ ఒకటి వస్తుంది అనమాట, మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నా మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ టచ్ చేయండి. కన్ఫర్మ్ అనే ఆప్షన్ టచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మా యొక్క యూజర్ నేమ్ అనేది రావడం జరిగింది సక్సెస్ఫుల్గా. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. వీలుగా మీరు కూడా మీ యొక్క యూజర్ నేమ్ అనేది రికవరీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి మన నెక్స్ట్ యూజర్ నేమ్ వచ్చింది కదా, పాస్వర్డ్ కూడా మర్చిపోయి అనుకోండి. పాస్వర్డ్ని ఎలా రికవరీ చేయాలనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేసిన లాగిన్ పేజ్కి ఇక్కడ మళ్ళీ సేమ్ ఫర్గెట్ పాస్వర్డ్ దగ్గర టచ్ చేస్తున్నాను. ఫర్గెట్ పాస్వర్డ్ టచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మీరు, ఇక్కడ ఆల్రెడీ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కాబట్టి కింద నెక్స్ట్ అని కొట్టేయచ్చు. లేకపోయినట్లయితే ఒక యూజర్ నేమ్ అయితే మీకు తెలుసు కదా, అక్కడ టచ్ చేసి రైట్ సైడ్లో ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఫర్గెట్ పాస్వర్డే కాబట్టి నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేస్తాను కింద. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మన కింద రికవరీ చేసిన యూజర్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ తెలిసినట్లయితే నెక్స్ట్ అకౌంట్ నెంబరు, కంట్రీ కోడ్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఇచ్చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నా డీటెయిల్స్ అనేవి నేను ఎంటర్ చేసి తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సబ్మిట్ అనే ఆప్షన్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ చేయండి. నేను నా యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ టచ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ విధంగా అడుగుతుంది మీకు ఏటీఎం కార్డు ద్వారా చేస్తారా యూజింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది. నేను ఏటీఎం అనేది సెలెక్ట్ చేసుకున్నాను, సబ్మిట్ ప్రెస్ చేశాను. ఇప్పుడు మీ యొక్క ఏటీఎం అనేది మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో చూసుకున్నట్టయితే మీ యొక్క కార్డ్ నెంబరు, మంత్, ఇయర్, ఎక్స్పైరీ డేట్లు అనమాట. నెక్స్ట్ కార్డ్ హోల్డర్ పేరు ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను నా యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏటీఎం పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ సీక్రెట్ పిన్ అనేది. ఆ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ కింద క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద ప్రొసీడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ టచ్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ టచ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రొసీడ్ అనే ఆప్షన్ టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ పేజ్ ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు మీ యొక్క న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారనమాట. మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోయారు కదా, ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక నెంబరు, ఆల్ఫాబెట్, సింబలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ క్రియేట్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇదిగోండి సక్సెస్ఫుల్గా మీ యొక్క పాస్వర్డ్ చేంజ్ అయిందని చూపించడం అయింది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు ఎస్బీఐ పాస్వర్డ్ కానీ యూజర్ నేమ్ కానీ ఫర్గెట్ చేసి ఎలా పొందాలి రికవరీ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.